మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నారా? బీజేపీలో చేరతారా? జనసేన పార్టీలో చేరబోతున్నారా? మహారాష్ట్రలో అడిషనల్ డీజీగా ఉన్న ఆయన స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ఈ సీనియర్ ఐపీఎస్ అధికారి రాజకీయాల్లోకి వస్తున్నారని, జనసేనలో చేరతారు అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బీజేపీ నేతలు కూడా ఆయనతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన లక్ష్మీనారాయణ 1990 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉన్న సమయంలో తెలుగు ప్రజలకు ఆయన సుపరిచయం. సిబిఐ అదనపు జాయింట్ డైరెక్టర్ గా పనిచేసినప్పుడు జగన్ అక్రమాస్తుల కేసు, గాలి జనార్దన్ రెడ్డి కేసు విచారణలో లక్ష్మీనారాయణ కీలక పాత్ర పోషించారు. తన పనితీరుతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర అదనపు డీజీగా వెళ్లారు. జగన్ కేసుతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన లక్ష్మీనారాయణ 1990 ఐపీఎస్ బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ అధికారి. కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన లక్ష్మీనారాయణ సిబిఐలో డిప్యూటేషన్ పై అదనపు జేడీగా పనిచేశారు. ఈ సమయంలోనే జగన్ అక్రమాస్తుల కేసును, గాలి జనార్దన్ రెడ్డి కేసును సమర్థంగా విచారించి అందరి దృష్టిని ఆకర్షించారు. సిబిఐలో డిప్యూటేషన్ పూర్తయ్యాక తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయారు. ప్రస్తుతం అదనపు డీజీగా ఉన్న లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవి విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. లక్ష్మీనారాయణ అభ్యర్థనను మహారాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించారు. ఆ తర్వాత ఇది మహారాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతికి వెళ్తుంది. కేంద్రం నుంచి తుది ఆమోదం పొందాక లక్ష్మీనారాయణ విధుల నుంచి విముక్తి పొందుతారు. అకస్మాత్తుగా లక్ష్మీనారాయణ ఎందుకు స్వచ్ఛంద పదవి విరమణ చేయాలనే నిర్ణయం తీసుకున్నారు? ఏపీలో పరిణామాలు మలుపు మీద మలుపు తిరుగుతున్న వేళ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి ఈ అంశంపై ఆయన స్పందించలేదు. అయితే త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో విధులు నిర్వహిస్తున్న ఏపీ, తెలంగాణలో పాఠశాలల మరమ్మతుల పనులు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎక్కడా ఈ అంశంపై మాట్లాడింది లేదు. ఇప్పుడు స్వచ్ఛంద పదవి విరమణకు దరఖాస్తు చేయడంతో ఆ ప్రచారం మళ్లీ జోరందుకుంది. అయితే లక్ష్మీనారాయణ బీజేపీలో ఎంట్రీ ఇస్తారా లేదా జనసేనలో చేరతారా అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మరోవైపు ఏ పార్టీలోనూ చేరరు, ఆయన స్వచ్ఛందంగా ఓ పార్టీ పెడతారు అనే ప్రచారమూ ఉంది. ఈ విషయంపై లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చే వరకు ఇవే ఊహాగానాలు కొనసాగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.